హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తిన్నారా అండి? ఏమండి, ఇదేంటంటే కోవిడ్ స్టోర్ ఇవ్వండి సామాన్లు. ఇది బియ్యం బస్తా అండి, 50 కేజీల బియ్యం బస్తా. అంటే దాంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి కదా. అంటే మా సార్ ఏమంటే అక్కడ పని చేస్తారు కదా, వాళ్ళని కొంచెం ఇచ్చేస్తారండి. దీంట్లో 6 వస్తాయండి ఆయిల్ డబ్బాలు, దాంట్లో కూడా ఒకటి ఇచ్చేస్తారండి. అంటే ఒక గిఫ్ట్ లాగా కొంత హదియా అంటారు. అంటే ప్రతిసారి తెచ్చినప్పుడల్లా వాళ్ళకు ఒక 5 కేజీల దాకా 10 కేజీల బియ్యం, ఒక నూనె డబ్బా అలా ఇచ్చేసారండి. దాంట్లో చికెన్ కూడా మళ్ళీ కొంచెం దాంట్లో ఇచ్చేసారండి అక్కడ పనిచేసే వాళ్ళకి. చూడండి, ఇది చక్కెర అండి, చక్కెర, చికెను, పప్పు, ఆయిల్ డబ్బాలు. అంటే బాక్స్ వస్తుందండి, ఆ బాక్స్లో 6 ఉంటాయి ఆయిల్. ఇదంటే పాల డబ్బాలండి, పాల పొడి. నేను ప్రతి జ్యూస్లో ప్రతిది కూడా అండి నేను చేస్తాను కదా, ఇవి యూజ్ చేస్తానండి జ్యూస్లో ఏమైనా తాగడానికైనా. ఇది ఎక్కువగా అండి. చూడండి, 2 డబ్బాలు పాల డబ్బాలండి. పాల పొడి వేరే అండి, ఆ డబ్బాలు ఉండేది అది 2 చిన్న ప్యాకెట్లు వస్తాయండి పాలు. అంటే అలాగే తాగేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టుకైనా తాగొచ్చు, లేకపోతే మన ఇండియాలో పాల ప్యాకెట్లు వస్తాయి కదా, అలాగా పాల డబ్బాలుగా వస్తాయండి. వీళ్ళు దీంట్లో టీ అయినా చేసుకోవచ్చు, ఏదైనా అండి మీ ఇష్టం కదా. చూడండి, ఇది ఏ రోజు తెచ్చారు చూడండి. ఇక్కడ చాలామంది చెప్పారు కదా, లేదు ఫ్రీగా ఇస్తారు, అందరూ ఫ్రీగానే స్టోర్లో ఇచ్చేదని చాలామంది విన్నాను కూడా నేను. కానీ నేను ప్రతిసారి చూస్తున్నాను, ఇది పేపర్ తెస్తున్నారు. ఇది మొన్న ఈ నెల అండి 10వ తేదీ తెచ్చారు. ఒకసారి చూడండి మీరే. వీళ్ళకి ఫ్రీ ఏమి ఇవ్వరండి, కోవిడ్ వాళ్ళకి ఫ్రీ ఏమి ఇవ్వరు. మనం అనుకుంటాము, చెప్పుకుంటున్నాం ఫ్రీగా ఇస్తారు, వీళ్ళకి ఫ్రీగా వస్తాయి అని. కానీ ఒకప్పుడు ఏమంటే ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. ఎప్పుడు ఫ్రీగా అంటే అప్పుడు పాతకాలంలో అప్పుడు ఉండే గవర్నమెంట్ ఇస్తున్నారంట. ఇప్పుడేంటి ఇవ్వడం లేదంట, ఆపేశారంట. ఎలా ఇస్తున్నారు? సగంకి సగం. ఇప్పుడు మన మార్కెట్లో రేటు ఎలా ఉంటుందో దాన్ని బట్టి సగం. మన ఇండియా కూడా అంతే కదండి, మన స్టోర్లో బియ్యం రూపాయి అప్పుడు ఇస్తున్నారు. అలాగా ఇంకా వాళ్ళు బయటకు అమ్ముకుంటే 12 రూపాయలు అలా అమ్ముకుంటారు కదా స్టోర్లో బియ్యం. అలాగా మన ఇండియా లాగే ఇక్కడ వీళ్ళు బకాలు అంటారు కదా, అంటే కిరాణా షాపు అలా పోతారు కదా, అక్కడ ఉంటాయి కదా ప్రతి వస్తువు కూడా. అలాంటప్పుడు ఏంటి, అక్కడ ఒక 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు వస్తే ఏంటంటే స్టోర్లో ఒక 50 రూపాయలకి అలా వస్తుంది, సగంకి సగం. లేకపోతే సగానికి కొంచెం తక్కువ సగం అలా వస్తుందండి. అందువల్ల నేను వీళ్ళ దగ్గర పేపర్ తీసుకొని పేపర్ ప్రూఫ్తో సహా వేస్తున్నానండి. నాకు కూడా తెలీదు, ఇదే ఫస్ట్